సృష్టింపబడిన విశ్వమును గూర్చియు సామాన్యముగా చెప్పబడినది. ఆ తెలియదగిన బ్రహ్మము నెరుగుటకు పరాపర విద్యలు సాధనములుగా వర్ణింపబడినవి. ఇప్పుడు ఈ 2వ ఖండమున అపరా విద్యగా వర్ణించబడిన ఋగ్వేదాది శాస్త్రములందు కర్తవ్య కర్మలుగా నిర్దేశింపబడిన అగ్నిహోత్రాదులను, అంటే కర్తవ్య కర్మలు అంటే మనము చేయవలసినటువంటి పనులు ఏవి, మనము ఎలా జీవించాలి, ఏ కర్మలు, కర్మ అనగా పని, కర్మ అంటే ఏదో పాపపు పనులు అనే కాదు, కర్మ అంటే పని, అది మంచి కర్మ చెడ్డ కర్మ, ఇది తెలుసుకోవడానికే ఈ యొక్క వేదాలు, వాటి నుండి వచ్చినటువంటి ఉపనిషత్తులలో మనకు అర్థము తెలుస్తాయి. వాటిలో చెప్పబడినటువంటి అగ్నిహోత్రాదులను మనఃశుద్ధి కొరకు, మనస్సు శుద్ధి కొరకు శాస్త్రవిధిని అనుసరించి, మనస్సు శుద్ధి కావాలంటే ముందు ఇవన్నీ చేస్తూ ఉండాలి. యజ్ఞములు, ఇటువంటి అగ్నిహోత్రాలు, వాటి మంత్రాలు, జపాలు, వాటిని తెలుసుకుంటూ ఓంకార శ్రవణము, ఈ విధంగా జపము చేసుకుంటూ మన జీవితాన్ని ఆచరించాలి అని ఈ యొక్క వేదాల్లో చెప్పబడి ఉంది. శాస్త్రవిధిని అనుసరించి అనుష్ఠేయములుగా ఆచరింపతగినవిగా చెప్పుచున్నారు. అంటే ఇవన్నీ మనం చెయ్యాలి, చేస్తూ ఉంటేనే మనస్సు కొంతకాలానికి శుద్ధి అవుతే మనం ఇంకొక మెట్టు పైకి పోతాము. చేయకుండా ఉంటే ఎన్నాళ్ళున్నా కూడా కాలుష్యమైన మనసుతో, మధ్యమాంసాలతో, నాస్తికులుగా, శూద్రులుగా, చండాలులుగా బ్రతుకుతూనే ఉంటాము, మనుష్యులుగా బ్రతకలేము. కుర్వన్నే వేహ కర్మాని జిజీవిష్య శతకం సమాహ ఏవం త్వయి నాణ్యతేదోస్తిన కర్మ లిప్యతేనరి. కర్మములను ఆచరించుచునే జీవింపవలైననున్నది వేదాదేశం. అంటే పనులు చేయుచునే ఉండాలని వేదం చెప్పింది. అవి ఏ పనులు చేయాలి అంటే వేదము తెలుసుకోవాలి, వేద జ్ఞానాన్ని, ఈశ్వరాజ్ఞ. అందువలన మనుజుడు సత్యభాషణము, బ్రహ్మచార్య అనుష్ఠానము, అగ్నిహోత్రము మున్నగు శుభకర్మములు నిత్య కర్తవ్యములుగా నెంచి చేయుచుండవలెను. అందువలన అతనికి చిత్తశుద్ధి కలుగును, క్రమముగా బ్రహ్మప్రాప్తికి యోగ్యత ఏర్పడును, జీవితము సుఖభూయిష్టమగును. అంటే సుఖంగా జరుగుతుంది జీవితమంతా ఇవి ఆచరించే వాళ్లకు అని. మానవులకిదియే మార్గము, సత్య మార్గయ